హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ అడుగుతున్నారు కదా డైలీ వ్లాగ్స్ తీయమని. సో ఈరోజైతే డైలీ వ్లాగ్ అయితే తీస్తాను అనమాట. సో ఫన్నీగా ఉంటుంది, వీడియో మొత్తం చూసేయండి. మార్నింగ్ 6:30కి అయితే లేచాను అనమాట. సో లెగంగాలని అయితే బ్రష్ చేసేస్తున్నాను ఫస్ట్. యూజువల్గా డైలీ మార్నింగ్ హీట్ వాటర్లో జీలకర్ర వేసుకొని అయితే తాగుతాను. సో ఇప్పుడైతే అదే చేస్తున్నాను. ఇప్పుడైతే వాటర్ అయితే గ్యాస్ మీద పెడతాను అనమాట. మీరు కూడా ట్రై చేయండి, హెల్త్కి మంచిది, స్టమక్ అంతా ఫ్రీగా ఉంటుంది, ఫ్యాట్ లాస్ అవ్వడానికి కూడా యూస్ అవుతుంది. నార్మల్ జీలకర్ర వాటర్ కాకుండా అప్పుడప్పుడు హనీ కూడా వేస్తాను అనమాట. హనీ వేసుకొని అయితే ఇప్పుడు తాగుతున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే లెమన్ కూడా వేసుకోవచ్చు. ఓ తాగేద్దాం. టేస్ట్ వచ్చి మరీ బ్యాడ్గా లేకపోయినా కొంచెం హనీ వేస్తున్నా కాబట్టి స్వీట్గా ఉంటుంది. సో తాగేయచ్చు అనమాట. తాగేస్తున్నాను ఇంకా. నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఛాయ్ అయితే పెడతాను అనమాట. డైలీ ఛాయ్ తాగే అలవాటు అయితే నాకు లేదండి. బట్ మా ఇంట్లో వాళ్ళైతే ఎప్పుడు డైలీ తాగుతూనే ఉంటారు. నేను ఎప్పుడైనా ఒక్కసారి తాగుతాను. అది కూడా ఎందుకంటే బిస్కెట్స్ అంటే నాకు చాలా ఇష్టం. బిస్కెట్స్ నంచుకొని తినాలని తాగుతాను. అసలు నార్మల్గా ఛాయ్ తాగాలంటే నాకు పెద్ద ఇష్టమే ఉండదు. ఛాయ్ బిస్కెట్లో నంచుకొని తింటే ఆ టేస్ట్ మామూలుగా ఉండదు. వీళ్ళు ఎవరైనా అలా తింటారా? అయితే కామెంట్ చేయండి. సో ఛాయ్ వచ్చేసింది. ఛాయ్ బిస్కెట్స్, ఛాయ్ బిస్కెట్స్. Life is very short, Abba. Always be happy. Problems will come and go. కొంచెం చిల్ మాడు బాబీ. జడ అయితే వేసేసుకుంటున్నాను అనమాట. సో టైం అయితే అవుతుంది బయటకు వెళ్ళే పని. నా హెయిర్ ఒత్తుగా ఉంటుంది. సో చాలామంది అయితే ఏం వాడుతున్నారు అని అయితే అడుగుతున్నారు. నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇంకైతే బయటికి వెళ్తున్నాను కాబట్టి జడైతే వేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి బ్రేక్ఫాస్ట్ ఏంటో చూద్దాం. యాక్చువల్గా ప్లీజ్ వీడియో చూసి వదిలేకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఛానల్కి. కంటెంట్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం ఏ వీడియో తీస్తే బాగుంటుందో కూడా షేర్ చేయండి. సో ఫైనల్గా బ్రేక్ఫాస్ట్ అయితే చూసారు కదా, హాఫ్ కీరా దోశ అండ్ అయితే క్యారెట్ అయితే తీసుకుంటున్నాను అనమాట.
సో ఏంటంటే డైట్లో ఉన్నాను కదా, డైట్ స్టార్ట్ చేశాను. సో అందుకని మార్నింగ్ టిఫిన్ కన్నా ఇది బెటర్ అని అయితే ఇలా అయితే ఫుడ్ తీసుకుంటున్నాను. సో ఈరోజు అంతా నేను ఏం తింటాను, ఎక్కడికి వెళ్తాను అనేది అయితే లాంగ్ వీడియోలో మొత్తం అయితే చూపెడతానండి. సో డోంట్ మిస్ వీడియో మొత్తం అయితే చూడండి. చూసి ఒక లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. నెక్స్ట్ టైం ఏ వీడియో తీస్తే బాగుంటుందో కూడా కామెంట్ చేయండి. మామూలుగా అయితే పెద్దగా ఫేస్ క్రీమ్స్ అయితే ఏం వాడినండి. ఎప్పుడైనా ఒకసారి ఫేర్ లవ్లీ రాస్తాను. ఇప్పుడు పనిమాల వీడియో తీస్తున్నానని అయితే ఫేర్ లవ్లీ రాస్తున్నాను, లేకపోతే అది కూడా రాయను. ఏదో కొంచెం రాద్దాం అనుకుంటే పేడ తెట్టేలాగా ఎంత రాసుకున్నానో చూడండి. ఇంకేం చేస్తాం, రాసుకోవాల్సిందే, తప్పదు. కవర్గా ఇలా అయితే రెడీ అయిపోయాను అనమాట. ఇప్పుడు పని అయితే ఉంది కాబట్టి బయటకి అయితే వెళ్ళిపోతున్నాను. ఓకే, తర్వాత కంటిన్యూ చేస్తాను వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. నెక్స్ట్ ఏ కంటెంటో కామెంట్ చేయండి. కొత్తగా అయితే కాకరకాయ చెట్టు అయితే పెట్టామన్నమాట. సో అదైతే పెరిగిందనమాట. కాయలు వచ్చాకైతే చూపెడతాను. సో బయటకు వచ్చేసినాక చర్చికి వచ్చి అయితే కాసేపు అయితే ప్రేయర్ అయితే చేసుకున్నాను అనమాట. ప్రేయర్ చేసుకుంటే అంతా మంచి జరిగిద్దని నాకు మంచి నమ్మకం అండి. ఫైనల్గా ఇంటికైతే వెళ్తున్నాను. ఈరోజు ఆఫ్టర్నూన్ ఫుడ్ వచ్చేసరికి వైట్ రైస్ అండ్ మ్యాంగో పిక్కెల్, గోంగూర పప్పు విత్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది. నాకు చాలా ఇష్టం. ఇప్పుడైతే కలుపుతున్నాను అనమాట. ఈ వీడియో చూస్తుంటే నిజంగా నాకు నోరు ఊడుతుంది, మీకు కూడానా? టేస్ట్ వచ్చేసరికి సూపర్గా ఉంది. ఈ వీడియోలో మీకు బోర్ కొట్టకుండా నా సింగింగ్ టాలెంట్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో ఇప్పుడైతే ఒక సాంగ్ పాడతాను, మోటివేషనల్ సాంగ్. మోటివేషన్గా ఫీల్ అవ్వండి మీ లైఫ్లో మీరు. ఈ సాంగ్ ద్వారా అయినా కొంచెం మోటివేట్ అవుతారని అయితే ఈ సాంగ్ అయితే పాడుతున్నాను. సో ప్లీజ్ సాంగ్ అయితే వినండి, ఎలా ఉందో కామెంట్లో అయితే చెప్పండి. బరువు అనుకుంటే బరువు, సులువు అనుకుంటే సులువు, బ్రతుకెలా ఉండాలో నువ్వే తేల్చుకో. అనుకున్నవన్నీ అవవు, ఎప్పుడు ఏదో కరువు, అందుకే కమ్మని కలలు సరి చూసుకో. వేసవికి మామిడి పళ్ళు, వానలకు ఆహరి విల్లు, చలికి ముక్కుల ముంగిళ్ళు, కష్టాలకి చిరునవ్వే చాలు. బరువు అనుకుంటే బరువు. ఓకే, సాంగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. చాలా కష్టపడి పాడాను. డే మొత్తంలో సమ్ టైం వచ్చేసరికి స్టడీ టైం అనమాట. మినిమం 1 అవర్ అయినా డే మొత్తం మీద నేను స్టడీ అయితే చేస్తానన్నమాట. సో దిస్ ఈజ్ స్టడీ టైం. బాయ్. అయితే సింపుల్గా అయితే ఒక క్యారెట్ అయితే తినేస్తున్నాను అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఫ్రిడ్జ్లో ఏముందా అని చూస్తే లస్సీ ఉందన్నమాట. సో సబ్జా లస్సీ అయితే ఉంది. సో ఇంకా 1 క్యారెట్ అండ్ సబ్జా లస్సీతో టుడే ఈవినింగ్ లంచ్ కంప్లీట్ చేసేస్తున్నాను. ఎందుకంటే స్టమక్ ఫుల్గా ఉంది. ఇంక సింపుల్గా అయితే కానిచ్చేస్తున్నాను అనమాట. సో వీడియో మొత్తం చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ వీడియో చూసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ ఏ కంటెంట్స్తో వీడియోస్ తీస్తే బాగుంటుందో కూడా కామెంట్ చేయండి. మీ అందరి సపోర్టు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ టు మీ మై డియర్ ఆల్ సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ టు మీ. థ్యాంక్ యూ. నా డైలీ వ్లాగ్ ఎలా ఉందో కంపల్సరీగా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి.
అలానే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.